హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ధర్మరక్షణ పేరుతో మోసం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ వీడియో వర్తిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ధర్మరక్షణ పేరుతో సోషల్ మీడియాలో యేసు ప్రభువుని భయంకరంగా నిందిస్తూ బైబిల్ని చెడుగా చిత్రీకరిస్తూ అనేకమైన దూషణకరమైన మాటలు ఆడుతున్నారు. అటువంటి వారి కొరకే ఈ యొక్క వీడియో ఈరోజు చేస్తున్నాము. హిందూ గ్రంథాల ప్రకారము బ్రాహ్మణులే గొప్పవారు, బ్రాహ్మణులే పవిత్రులు, ఈ బ్రాహ్మణులే శ్రేష్ఠులు, ధర్మాన్ని రక్షించేవారు, కాపాడేవారు. ఈ బ్రాహ్మణులు మాత్రమే ఈ ధర్మాన్ని బోధించేవారు, చదివేవారు, నేర్చుకునేవారు. ఈ వర్ణ వ్యవస్థలో ఎవరికే కానీ ఈ యొక్క వేదాలలో ఉండే ఏ ఒక్క శ్లోకాన్ని కానీ ఎవరికే కానీ చెప్పకూడదు. దీన్ని ఎవరికి బోధింపకూడదు. ఈ వర్ణ వ్యవస్థలో మిగిలి ఉన్నటువంటి ఈ 3 వర్ణాల వారు, బ్రాహ్మణులు తప్ప మిగిలిన వర్ణాల వారు ఈ యొక్క గ్రంథాలలో ఏముండి అని చదవకూడదు, వినకూడదు, దాన్ని ధ్యానం కానీ చేయకూడదు, దాని గురించి ఆలోచన కానీ చేయకూడదు. ఒకవేళ పొరపాటున దీన్ని ఎవరైనా విన్నా కానీ పెద్ద పాపం అవుద్ది, దాన్ని నరకంలో కానీ వాళ్ళని వేస్తారు అనేసి ఈ గ్రంథాలు చెప్తా ఉండే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మేము ధర్మరక్షణ చేస్తుండామని చెప్పి అనేక మంది హైందవులను మోసం చేస్తూ ఉండరు. వాళ్ళందరి కోసమే ఈరోజు మన వీడియోలో చూద్దాము. చూడండి. మనుస్మృతి, మానవ సంహిత, ఆంధ్ర తాత్పర్యకర్త శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్. చూడండి, ఈ బుక్ అమెజాన్లో ఇప్పటికీ అవైలబుల్ ఉంది. మీరు ఎవరైనా కావాల్సిన వారు దాన్ని తీసుకోవచ్చు. చూడండి, దీంట్లో కానీ చూసినట్లయితే 1వ అధ్యాయము బ్రాహ్మణ స్తుతి 34వ పేజ్ నంబర్. చూడండి, మొదటిగా శ్లోకము, దాని యొక్క తాత్పర్యం చూస్తాము. నాభి అంటే బొడ్డుకి క్రింద భాగం కంటే పై భాగం ఎంతో ఉత్తమము, పరిశుద్ధము గనక అందులోనూ ముఖం మరి ఉత్తమమని బ్రాహ్మణ చేత చెప్పబడింది. ఈ యొక్క వర్ణ వ్యవస్థలో 4 వర్ణాల వారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉంటారు కదా. వీళ్ళల్లో కానీ చూసినప్పుడు ముఖం నుంచి బ్రాహ్మణులు, బాహువు నుండి క్షత్రియులు, ఉరువుల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఉత్పన్నమయ్యారు. ఇక్కడ కానీ చూస్తే బొడ్డుకి పైన అంటే అది శ్రేష్టమైంది అని చెప్తూ దాంట్లో బ్రాహ్మణులే ఉత్తమమైన వారు అని చెప్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ముఖం నుంచి సృష్టింపబడ్డారు, వచ్చిన వారు కాబట్టి బ్రాహ్మణులే శ్రేష్ఠులు అనేసి మనుస్మృతి చెప్తా ఉంది. మిగిలిన ఎవరే కానీ శ్రేష్ఠులు కారు అనేసి మనుస్మృతి స్పష్టంగా చెప్తా ఉంది. చూడండి, తర్వాత శిరస్సును ఉత్తమాంగము అన్నారు. అటువంటి శిరస్సు నుంచి ఉద్భవించడం వల్ల, వేదాలను ధారణ చేయడం వల్ల క్షత్రియాది వర్ణాలకే ధర్మోపదేశాలు చేయగలరు. అర్హత ఉన్న బ్రాహ్మణులే ధర్మానికి ప్రతినిధులు. చూడండి, ఈ బ్రాహ్మణులే ధర్మానికి ప్రతినిధులు. ఎందుకంటే వీళ్ళు శిరస్సు నుంచి వచ్చిండ్రు కాబట్టి. సోషల్ మీడియాలో రోజు చెప్పుకుంటూ ఉంటారు, మేమే ధర్మానికి ప్రతినిధులమని పోరాడుతూ ఉంటారు. అయితే వాళ్ళందరూ ముఖ్యంగా తెలుసుకోవాలా, అర్హత ఉన్న బ్రాహ్మణులే ధర్మానికి ప్రతినిధులు. చూడండి, శిరస్సు నుంచి వచ్చినటువంటి ఈ బ్రాహ్మణులే ధర్మానికి ప్రతినిధులు అని మనస్మృతి స్పష్టంగా చెప్తా ఉంది. కనుకనే బ్రహ్మదేవుడు హవ్యకావ్యాలు చేసే నిమిత్తం తన ముఖం ద్వారా బ్రాహ్మణుల్ని సర్వ జగద్రక్షక కోసం తపస్సు చేసి తనకు మారుగా వారిని ఇక్కడ భూమి మీద ఉంచాడు. ఈ యొక్క గ్రంథం ప్రకారము భూమిని, ఆకాశాన్ని అన్నిటినీ సృష్టి చేసినటువంటి ఈ బ్రహ్మకి మారుగా ఈ భూమి మీద ఒకరిని ఉంచిండ్రు. వాళ్ళు ఎవరంటే బ్రాహ్మణులే. మీరు రోజు సపోర్ట్ చేస్తున్నటువంటి ధర్మరక్షణ పేరుతో మోసం చేస్తున్నటువంటి వీరు కాదు. ప్రియ హైందవులారా, ఈ వీడియో మీరు కానీ చూస్తుంటే మీరు దయచేసి అర్థం చేసుకోండి, ఇటువంటి వారికి మీరు సపోర్ట్ చేయాలా చేయకూడదా అని. వీళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తూ ఉండరు. మీ యొక్క గ్రంథాల ప్రకారము బ్రహ్మ సృష్టింపబడిన వారిలలో
ముఖ్యమైన వారు బ్రాహ్మణులే. చూడండి, బ్రహ్మే చెప్తా ఉండో, బ్రహ్మదేవుడు హవ్యకావ్యాలు చేసే నిమిత్తం తన ముఖం ద్వారా బ్రాహ్మణులే సర్వ జగద్రక్షక కోసం తపస్సు చేసి తనకు మారుగా వారిని ఇక్కడ భూమి మీద ఉంచాడు. తర్వాత చూస్తే ఈ బ్రాహ్మణుల వల్లనే వేల్పులకు హవ్యముల ద్వారా భోజనము, పితృదేవతలకు కవ్యముల ద్వారా పిండ శ్రాద్ధ భోజనాదులు అందుతున్నాయి. ఇంతటి ఉత్తమ విధిని ఇంకెవ్వరు నిర్వర్తించగలరు. చూడండి, బ్రాహ్మణులు తప్ప ఎవరు నిర్వర్తించలేరు ఇటువంటి పనులు అనేసి మనస్మృతి చెప్తా ఉంది. తర్వాత చూస్తే పాంచభౌతికంగా రూపొందిన స్థావర జంగమ రాశులలో ప్రాణులు శ్రేష్టమైనవి. ఈ ప్రాణులలో బుద్ధిజీవం గలవి ఉత్తమోత్తములు. బుద్ధిజీవనులలో మానవులు శ్రేష్ఠులు. ఈ మానవులలో బ్రాహ్మణులు అత్యంత ఉత్తములు. ఇంకా సూక్ష్మముగా చెప్తున్నాడు తదుపరి శ్లోకంలో అన్వయం. చూడండి, బ్రహ్మ ఇక్కడ క్లియర్గా చెప్తుండో, ఈ మానవులలోనే బ్రాహ్మణులే అత్యంత ఉత్తములు. ధర్మరక్షణ పేరుతో పోరాడుతున్నటువంటి వీళ్ళు కాదు, బ్రాహ్మణులే ఉత్తమమైన వారు. తర్వాత చూస్తే ఇట్టి బ్రాహ్మణులలో జ్యోతిష్టోమాది యజ్ఞాలు చేయడానికి సాధికారత ఉన్నట్టి జ్ఞానులు ఉత్తమోత్తములు. ఈ జ్ఞానాన్ని అనుష్ఠానంలో ఆచరణలో పెట్టగల బ్రాహ్మణులు ఇంకా శ్రేష్ఠులు. వీరికంటే బ్రాహ్మణవేత్తలు సర్వాధికారులు. చూడండి, బ్రాహ్మణులు శ్రేష్ఠులు, మళ్ళా వీళ్ళు సర్వాధికారులు. అన్నిటిలోనూ అధికారం ఉండేవారు ఎవరంటే బ్రాహ్మణులే. మిగిలిన ఈ వర్ణ వ్యవస్థలో ఉండేటువంటి వారు కాదు, బ్రాహ్మణులే శ్రేష్ఠులు అని చెప్పబడి ఉంది. తర్వాత చూస్తే బ్రాహ్మణుని జన్మమే ధర్మానికి శాశ్వతమైన నిత్యమైన శరీరం. అనగా విప్రుడు ధర్మాచరణ నిమిత్తమే జన్మించాడు. ఇట్టి ధర్మాచరణ చేతనే ఇతడు బ్రహ్మత్వం పొందగలడు. ఈ ధర్మమూర్తిని బ్రతికించే బాధ్యత ఇతర వర్ణాలది. చూడండి, ఈ బ్రాహ్మణుని జన్మమే ధర్మానికి శాశ్వతమైన నిత్యమైన శరీరం అనేసి చెప్తుంది. తర్వాత చూసేటప్పుడు అక్కడే ఈ ధర్మమూర్తిని బ్రతికించే బాధ్యత ఇతర వర్ణాల వారిది. అంటే ఈ బ్రాహ్మణ అయిన తర్వాత ఉండే క్షత్రియ, వైశ్య, శూద్ర వీళ్ళు ఎవరెవరైతే ఉండరో వీళ్ళందరూ బ్రాహ్మణులను బతికించే ఒక అర్హత మిగిలిన వర్ణాల వారు ఈ బ్రాహ్మణుల్ని పోషించాలా, వాళ్ళని బ్రతికించాలా అనేసి ఈ మనుస్మృతి స్పష్టంగా చెప్తుంది. అంటే మీరు ఏమేమైతే కానుకలు దేవుడికి ఇస్తారో ఇవన్నీ మీరు బ్రాహ్మణులకే ఇవ్వాల. మిగతా వాళ్ళకి ఇస్తే ఎటువంటి ప్రయోజనము లేదు. దీనివల్ల మీకే లాస్, దీనివల్ల మీకు ఏ యొక్క ప్రయోజనం లేదు. వీళ్ళు ధర్మరక్షణ పేరుతో మిమ్మల్ని డబ్బులు అడిగి మిమ్మల్ని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. దయచేసి వీళ్ళెవరికి మీరు ఏ కానుకలు ఇవ్వద్దు, పంపించొద్దు. చూడండి, మళ్ళీ చూసేటప్పుడు బ్రాహ్మణునికి ఇంత ఆధిక్యం ఇవ్వడానికి కారణం జన్మిస్తూనే బ్రాహ్మణుడు అంటే పూర్వజన్మ సంస్కారం చేత పుణ్యవశాల మేటిగా జన్మిస్తున్నాడు. బ్రాహ్మణుడంట పుణ్య కార్యముల వల్ల ఇతను జన్మిస్తున్నాడు అనేసి ఇక్కడ చెప్పబడింది. ధర్మ సమూహాన్ని సురక్షించడానికి బ్రహ్మ తరపున ప్రతినిధి అతడు. చూడండి, బ్రహ్మ మాదిరి మీరు సృష్టికర్త ఎవరని అనుకుంటున్నారో అతనికి ప్రతినిధులు ఎవరంటే బ్రాహ్మణులే. మళ్ళీ చెప్తా ఉన్నాను చూడండి, శివశక్తి కరుణాకర్ కాదు, లలిత్ కుమార్ కాదు, లేకపోతే ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకునేటువంటి దొంగలు కాదు. తర్వాత చూస్తే భూమి పైన గల సమస్తం బ్రాహ్మణునిదే. బ్రహ్మముఖం నుంచి ఉత్తమ జన్మం మందుట చేత అందరి హితాన్ని అంటే మేలును కోరి ధర్మాధర్మములు తెలియజెప్పి సృష్టిలోని స్థితిని సరిగ్గా ఉంచడం చేత సకల ధనములు బ్రాహ్మణులకి ఇవ్వదగినవి. చూడండి, మీరు ఎటువంటి ధనాన్నైనా ఇవ్వాలనుకుంటే, కానుకను దేవుడికి ఇవ్వాలనుకుంటే మీరు అనేకంలో ఎత్తుకొని పోయి ఉండిలో వేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎవరికి ఇవ్వాలంటే మీరు బ్రాహ్మణులకే ఇవ్వాల. చూడండి, సకల ధనములు బ్రాహ్మణునికి ఇవ్వదగినవి అనేసి స్పష్టంగా చెప్తా ఉంది. తర్వాత చూస్తే
బ్రహ్మ చేత దత్తం చేయబడిన తన ధనాన్నే తాను భుజించుట, అనుభవించుట బ్రాహ్మణునికి గల అనుభవాత్మక అర్హత చాటి చెప్తుంది. బ్రాహ్మణుడి వల్లనే ఇతర వర్ణాలు సర్వస్వం అనుభవించగలుగుతున్నాయి. చూడండి, బ్రాహ్మణుల వల్లనే ఇతర వర్ణాలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ అన్నిటిని అనుభవిస్తున్నారంటే దానికి కారణం బ్రాహ్మణుడే. చూడండి, ఇంకా స్పష్టంగా లాస్ట్ శ్లోకంలో కానీ చూస్తే దాని తాత్పర్యంలో అర్థంలో చూడండి, తర్వాత చూస్తే ఇంతటి పవిత్రమూర్తి అయిన బ్రాహ్మణుని యొక్క ఇతర వర్ణాల వారి యొక్క ధర్మాలను తెలియచెప్ప నిమిత్తమే జ్ఞాని స్వయంభువు అయిన మనువు ఈ ధర్మశాస్త్రాన్ని రచించాడు. చూడండి, మనువు మీ సృష్టికర్తలు అని చెప్పుకునేటప్పుడు మనువే అన్నిటినీ సృష్టించినవాడు. మనువు ఎవరంటే బ్రహ్మే అని కానీ చెప్పొచ్చు. ఈ బ్రహ్మనే మనుస్మృతి 1వ అధ్యాయం బ్రాహ్మణ స్థుతిలో చెప్పిండు. చూడండి, ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ హైందవులారా, ప్రియ వీక్షకులారా, మీరందరూ ఆలోచించండి. బ్రాహ్మణులే ఉత్తమమైన వారు అని చెప్తా ఉండ్రు, మిగిలిన వారు కాదు అనేసి మనుస్మృతి స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి మీరు మనుస్మృతినే ఫాలో చేయాలనుకునేవారైతే మీరు ఇటువంటి ధర్మరక్షణ పేరుతో మోసం చేస్తున్నటువంటి వారికి మీరు సహాయం చేయకండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.